Very good afternoon, students. Yesterday we had discussed about the project planning process. So I hope all are understanding that topic in the second unit. Today our topic is CPM. It is very important. CPM stands for critical path method. దీన్ని ఏమంటారంటే శాస్త్రీయ మార్గ విధానము అనేసి అని మన తెలుగులో అంటారు. సో it was introduced and developed in the అమెరికా in 1956. సో 1956లో మనకి అమెరికాలో దీన్ని అభివృద్ధిపరిచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీన్ని డ్యూఫాంట్ కెమికల్ ప్లాంట్. సో డ్యూఫాంట్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఆ కంపెనీ గురించి ఏంటంటే డ్యూఫాంట్ పటేర్ అనే మనకి పెస్టిసైడ్స్ కానీ అదేవిధంగా డ్యూఫాంట్ సిమెంట్స్ కానీ కెమికల్స్ కానీ ఇట్లాంటి వాటిని అది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇట్ ఈస్ వెల్ నోన్ కంపెనీ ఇన్ ది వరల్డ్. సో మనకి దీనికి సంబంధించి ఫస్ట్ ఈ యొక్క మనకి ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటంటే సిపిఎం మెథడ్ అని అండ్ పెట్ అని. ఈ బోత్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్ యాక్టివిటీస్. సో మనకి ప్రాజెక్ట్ కార్యకలాపాల్లో ఈ 2 టెక్నిక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి కార్యకలాపాలు అనేది స్మూత్ ఫంక్షనింగ్ కోసం మనం ఈ టెక్నిక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల లాభం ఏంటంటే, అడ్వాంటేజెస్ ఏంటంటే ఎఫెక్టివ్ కాస్ట్ అండ్ టైం మేనేజ్మెంటు మనకి రిప్రజెంట్ అనేది అవుతుంది. సో the critical path method, it uses activity oriented network which consists of a number of well reorganized jobs, tasks and activities. So ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఓరియంటెడ్ టెక్నిక్. సో ఏంటంటే ఇందులో ఏముంటాయంటే, ఎప్పుడైతే మనకి డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి లైఫ్లో, లైక్ డిఫరెంట్ రోల్స్. సో డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా డిఫరెంట్ టాస్క్స్ అనేవి ఉంటాయి. అంటే ఈవెంట్స్ లైక్ మనకి యాక్టివిటీస్ ఏ విధంగా పెర్ఫామ్ చేయాలి, ఆ కార్యకలాపాలు ఎలా నిర్వర్తించాలి, వాటిని ఎలా మేనేజ్ చేయాలి, ఇవి టాస్క్ అండ్ యాక్టివిటీస్. సో యాక్టివిటీస్ అనేటివి కార్యకలాపాలు. సో వీటికి అన్నిటికీ సంబంధించి ఎలా మనం ఏ విధంగా చేయాలి, ఎంత టైం అనేది చేయాలనేది మళ్ళీ చెప్తాను. సో ఈచ్ యాక్టివిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై యారో. ది యాక్టివిటీస్ ఆర్ జాయిన్ టుగెదర్ బై ఈవెంట్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఈవెంట్లో ఒక వర్క్ తీసుకుంటే అందులో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఒక టాస్క్ తీసుకుంటే అందులో నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఉంటాయి. సో వాటిని మనం ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి కాబట్టి వాటిని ఒక క్రోనాలజికల్ ఆర్డర్గా ఒక యారో వేలో మనకి ఏ విధంగా చేయాలనేది మనకి క్రిటికల్ పాత్ మెథడ్ అనేది మనకి డిఫైన్ చేస్తుంది. సో సిపిఎం ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ సింపుల్ రిపిటేటివ్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఫర్ విచ్ ది యాక్టివిటీ టైమ్స్ అండ్ కాస్ట్స్ ఆర్ సర్టైన్లీ అండ్ ప్రిసైజ్లీ నౌన్. ఎప్పుడైతే మనకి డిఫరెంట్ సింపుల్ ప్రాజెక్ట్స్ కావచ్చు అండ్ వెల్ రిపిటేటివ్ ప్రాజెక్ట్స్ కావచ్చు. సో దీనిలో ఏముంటాయంటే విచ్ ది యాక్టివిటీ టైమ్స్ అండ్ కాస్ట్స్ ఆర్ సర్టైన్లీ అండ్ ప్రిసైజ్లీ నౌన్లీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక నిలకడంగా, అదేవిధంగా ఒక వాల్యుబుల్ ఓరియంటెడ్గా మనకి ఉంటాయి. ద ప్రాజెక్ట్స్ లైక్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్, రోడ్, బ్రిడ్జ్, physical verification of store, yearly closing of accounts by a company and can be handled by CPM. So thus it is deterministic rather than probabilistic model. So మనకి వేరియస్ ప్రాజెక్ట్స్ లైక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్వేస్, రైల్వేస్ అండ్ బ్రిడ్జ్ అండ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్టోర్స్. సో మనకి ఏదైనా స్టోర్ అనేది మనకి లైక్ ఏదైనా ఇన్వెంటరీ ఉన్నప్పుడు కానీ ఏదైనా ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు అని మనం ఏం చేస్తామంటే ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తాం. సో దానికి ప్రాంప్ట్గా ఉన్నాయా లేకపోతే ఒక ఆర్డర్ వైజ్ ఉన్నాయా అలా అనేది మనం జస్ట్ వెరిఫికేషన్ చేస్తాం. అండ్ ఇయర్లీ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ బై ఏ కంపెనీ. సో మనం ఏం చేస్తామంటే ఇయర్లీ వన్స్ ఏం చేస్తామంటే వీ విల్ క్లోజ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ at the end of the financial year by a company and can be handled by the CPM. Thus it is deterministic rather than probabilistic model. ఎందుకంటే ఈ సిపిఎం మెథడ్ అనేది ఒక నిర్ణయాత్మకమైనటువంటి పద్ధతి, ఒక నిర్ణయాత్మకమైనటువంటి విధానం. సో దీని ద్వారా మనకి
ఎందుకంటే బిఫోర్ వీ కెన్ డూ ది బిఫోర్ వీ కెన్ డూ ది performing the activities. So then before that we determine the how to done and when to be done and how to be done. ఎప్పుడు ఏ విధంగా ఎలా చేయాలనేది మనం ముందుగా నిర్ణయించుకుంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ ప్రీ డిటర్మైనిస్టిక్ మోడల్, నాట్ అండ్ ప్రాబబిలిస్టిక్ మోడల్. సో ఇదేంటంటే ప్రాబబిలిస్టిక్ మోడల్ అంటే జస్ట్ ద ఛాన్సెస్ ఆర్ అకరెన్సెస్, మేబీ ద ఛాన్సెస్ ఆర్ అకరెన్సెస్. సో సమ్టైమ్స్ అది జరగచ్చు, జరగలేకపోవచ్చు. సో కాబట్టి ఇట్ ఈస్ ప్యూర్లీ డిటర్మైనిస్టిక్ మోడల్. సో అనదర్ వన్, project scheduling, basic steps in PERT and CPM techniques. So before we can using these two kinds of techniques in the project activities, before we can learn the basic steps. So there are 4 basic steps in two techniques. So like planning, we can classify in we can define as planning, scheduling and allocation of resources, and last one is controlling. So first of all we will take the for planning. So planning involves dividing the whole project into smaller parts. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక పెద్ద వర్క్ ఉంటుంది, ఒక పెద్ద పని ఉంటుంది. సో దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ మనం చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకోవాలి. సో చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకుంటేనే అప్పుడు మనకి ఏమవుతుందంటే దెన్ వీ విల్ మేక్ ఈజీలీ. సో మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక్కొక్క యాక్టివిటీని డివైడ్ చేసుకోవడం వల్ల, ఒక్కొక్క టాస్క్ని డివైడ్ చేసుకోవడం వల్ల, ఒక్కొక్క యాక్టివిటీని డివైడ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ఏ యాక్టివిటీ చేయాలి, సో తర్వాత అనేది మనం అలా చేసుకుంటూ టోటల్గా ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ద ప్లానింగ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ in dividing the project into smaller parts. So these parts are then divided into activities are analyzed by the concerned department. So ఈ యొక్క యాక్టివిటీస్ని యాక్టివిటీస్ని డివైడ్ చేయాలి అంటే ఫస్ట్ బిఫోర్ ద డిపార్ట్మెంట్ విల్ అనలైజ్. సో ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటుందో అది అనలైజ్ చేయాలి, విశ్లేషణ చేయాలి, ఏ విధంగా విభజించాలి, ఎలా విభజించాలి అనేది దట్ డిపార్ట్మెంట్ హ్యాస్ decided. So the relationship of each activity with respect to the other activities are defined and established, and the corresponding responsibilities on the authority is also stated. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క యాక్టివిటీకి రిలేషన్షిప్ అనేది మనకి డెఫినెట్గా ఉంటుంది. ఇట్ ఈజ్ ఇంటర్లింక్డ్. సో బిఫోర్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అనేది డెఫినెట్గా ఉంటాయి. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఏమంటే ఆ యొక్క యాక్టివిటీస్ని, ఆ యొక్క కార్యకలాపాలని మనం ఆ యొక్క బాధ్యతలను నిర్వర్తించాలంటే ఫస్ట్ ఆ యొక్క పార్ట్స్ని డివైడ్ చేసుకోవాలి. అదేవిధంగా దెన్ వీ విల్ ప్లాన్ ఆఫ్ యాక్టివిటీస్. సో ఆ కార్యకలాపాలని ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది, ఒక్కొక్క యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి, సో వాటి మధ్య మానిటరింగ్ ఏంటి, కంట్రోలింగ్, ఇవన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాతే మనం డివైడ్ చేసుకుంటాం. సో దస్ ది పాసిబిలిటీ ఆఫ్ ఓవర్లుకింగ్ ఎనీ టాస్క్ నెససరీ ఫర్ ది కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈజ్ రిడ్యూస్డ్ సస్టైనబిలిటీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది ఉండడం వల్ల, ఈ ప్లానింగ్ ఉండడం వల్ల మనకి సక్సెస్ఫుల్గా ఆ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ షెడ్యూలింగ్. సో షెడ్యూలింగ్ ఈజ్ నథింగ్ బట్ టైమ్. సో ద టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. The scheduling phase shows the time and finish the times for each activity as well as its relationship to the other activities of the project. సో ఇక్కడ ఏంటంటే షెడ్యూల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. షో ది స్టార్ట్ అండ్ ఫినిష్ ది టైం ఫర్ ఈచ్ యాక్టివిటీ. సో ఒక కార్యకలాపాలని, మనకి ఒక వర్క్లో ఉన్నటువంటి కార్యకలాపాలని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి అనేది మనకి షెడ్యూలింగ్ అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ రిలేషన్షిప్. సో దీని యొక్క సంబంధం అనేది మిగతా కార్యకలాపాలపైన కూడా మనకి పడుతుంది. సో ఆ ప్రాజెక్ట్ అనేది, ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఒక్కొక్క కార్యకలాపాలకు సంబంధించి, ఒక్కొక్క యాక్టివిటీకి సంబంధించి రిలేషన్ అనేది ఉంటుంది. సో కంప్లీట్ అయిపోతే నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నాము. ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక యాక్టివిటీని స్టార్ట్ చేస్తే, ఒక యాక్టివిటీ సక్సెస్ఫుల్గా అయిందంటే నెక్స్ట్ గో టు అనదర్ టాస్క్, నెక్స్ట్ గో టు అనదర్ యాక్టివిటీ. సో ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మోర్ ఓవర్
The schedule must pinpoint the critical path in view of time activities, so which require special attention if the project is to be completed within time. సో మనకి ఎప్పుడైతే షెడ్యూల్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుందో, షెడ్యూల్ అనేది కరెక్ట్గా ఉంటుందో, ఈ యొక్క ఎస్పెషల్లీ ఇన్ ది పాయింట్ ఆఫ్ టైం, సో ఇన్ వ్యూ ఆఫ్ ది టైం, సో టైం అనేది మనం కరెక్ట్గా స్టార్ట్ చేయాలి అండ్ కరెక్ట్ టైం అనేది యూటిలైజ్ చేసుకోవాలి. సో కరెక్ట్ టైం అనేది ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకుంటే మనకి ఫేజ్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా చాలా సక్సెస్ఫుల్గా విత్ ఇన్ టైంలో ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి ఒక మంచి ఒక ఆసక్తి అనేది కనబరచడం జరుగుతుంది. సో ఇన్ దిస్ ఫేజ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిసోర్స్ రిక్వైర్మెంట్స్ టు సచ్ యాజ్ టైమ్, మ్యాన్ పవర్, మనీ, మిషన్స్ అండ్ ఎక్సెట్రా. సో ఈ ఫేజ్లో ఏంటంటే మనకి దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ రిసోర్సెస్ లైక్ మ్యాన్ పవర్ అండ్ మనీ అండ్ మిషన్స్ and technical resources, financial resources, and those which resources is required to us to be successfully complete the task and the activities. సో మనకి ఈ యొక్క ఫేజ్లో అనేది చాలా టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనీని ఎలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి, మ్యాన్ పవర్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అండ్ మిషన్స్ని ఆ యొక్క రిసోర్సెస్ని మనం ఎఫెక్టివ్గా మొబిలైజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకున్నట్లయితే మనకి వేస్టేజ్ కాకుండా, అదేవిధంగా విత్ ఇన్ టైంలో మనం సక్సెస్ఫుల్గా బై యూజింగ్ వేరియస్ రిసోర్సెస్ విత్ ఇన్ ది టైమ్ అండ్ దెన్ టు బీ సక్సెస్ఫుల్లీ టు బీ కంప్లీటెడ్ ది సక్సెస్ఫుల్లీ యాక్టివిటీస్. నెక్స్ట్, allocation of resources. సో allocation of resources is performed to achieve the desired objective. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి రిసోర్సెస్ అన్నీ ఒక చోట అనేటివి ఒక ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఆ రిసోర్సెస్ని ఇంటిగ్రేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే టాస్క్ని బట్టి, యాక్టివిటీని బట్టి, ఆపరేషన్ బట్టి, కార్యకలాపాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ యొక్క రిసోర్సెస్ని అలొకేట్ చేయాలి, డివైడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవ్రీ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ 4 డిపార్ట్మెంట్స్ లైక్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని, ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ అని, హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్ అని, అండ్ ఫైనల్లీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. సో ఈ విధంగా సంబంధించి మనకు 4 సెగ్మెంట్స్ ఉంటాయి. సో ఈ 4 సెగ్మెంట్స్ సంబంధించి ఆయా రిక్వైర్డ్ రిసోర్సెస్ని మనం అలొకేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తీసుకోండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రొడక్షన్ యాక్టివిటీకి సంబంధించి మ్యాన్ పవర్ కానీ, అదేవిధంగా మిషన్స్ కానీ, రా మెటీరియల్స్ కానీ, లేబర్ కానీ, ఇవన్నీ వాళ్ళకి అవసరం ఉంటాయి. సో కాబట్టి అక్కడ అలొకేట్ చేయాలి. నెక్స్ట్ ఫినాన్షియల్ రిసోర్సెస్. సో ఫినాన్షియల్ రిసోర్సెస్ అన్నీ మనకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి హెచ్ఆర్ఎం. సో హ్యూమన్ రిసోర్సెస్ని ఒక స్కిల్ఫుల్ హ్యూమన్ రిసోర్సెస్ని మనం ఎలా రిక్రూట్ చేసుకోవాలి, ఎలా డిమోట్ చేసుకోవాలి అనేది మనకి అక్కడ చూసుకుంటుంది. నెక్స్ట్ మార్కెటింగ్ సంబంధించినటువంటి మార్కెటింగ్ రిసోర్సెస్ లైక్ ఏజెంట్స్, ఇంటర్మీడియట్స్. సో ఈ విధంగా సంబంధించి ఈ యొక్క రిసోర్సెస్ని మనం వాళ్ళకి అలొకేట్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఆల్ ఓవర్గా మనకి ఆ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో వీటిని ఉపయోగించుకుంటేనే అప్పుడే మనకి ఎఫెక్టివ్గా టాస్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి దెన్ గో టు అనదర్ ప్రాసెస్, దెన్ గో టు నెక్స్ట్ ప్రాసెస్. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా ఒక టైం లోపల, ఒక పీరియడ్ ఆఫ్ టైం లోపల మనం ఏం చేయాలంటే ఒక పని కంప్లీట్ చేయాలి, సక్సెస్ఫుల్గా నెరవేర్చాలి అంటే, విజయవంతంగా పూర్తి చేయాలంటే ఈ యొక్క వనరుల విభాగీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వనరులను విభజిస్తామో అప్పుడే ఆ యొక్క వనరులను ఎఫెక్టివ్గా పనితీరు అనేది బాగుంటుంది. నెక్స్ట్ a resource is a physical variable such as labor, finance, equipment and space which will impose a limitation on time for the project. Which resources are limited and conflicting, the demands are made for the same type of resources. A systematic method for allocation of resources became essential. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫైనల్గా ఈ యొక్క అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది లైక్ లేబర్ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, అండ్ వాట్ ఎవర్ థింగ్. సో వీటిని మనం
ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకుంటేనే వాటిని డివైడ్ అలొకేట్ చేసుకుంటేనే ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క లిమిటేషన్స్ అనేటివి మనకి ఆ యొక్క డిసడ్వాంటేజెస్ అనేటివి తగ్గుతాయి. సో ఆ డిసడ్వాంటేజెస్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎక్కడ కానీ రిసోర్సెస్ అనేటివి చాలా స్మూత్నింగ్ ఫంక్షన్తో ఆన్ టైంకి మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే దెర్ ఈజ్ ఏ లిమిటెడ్ కన్ఫ్లిక్షన్స్ అండ్ డిమాండ్స్ అరైజ్ ఇన్ ది ప్రాజెక్ట్ యాక్టివిటీస్. సో మనకి ఆ ప్రాజెక్ట్ యొక్క కార్యకలాపాల్లో ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, గ్యాప్స్ లేకుండా, వేరియన్సెస్ లేకుండా మనకి చాలా స్మూత్నింగ్గా జరగడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క సిస్టమాటిక్ మోడల్ అనేది, ఈ యొక్క సిస్టమాటిక్ బేసిక్ స్టెప్ అనేది మనకి చాలా అవసరం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ కంట్రోలింగ్. సో ద క్రిటికల్ పాత్ మెథడ్ ఆర్ CPM helps in the identifying areas that are critical to the completion of the project. So by having progress reports from the time to time and updating the network కంటిన్యూస్లీ. సో ఇక్కడ ఏంటంటే మనకి కంట్రోలింగ్ అనేది ఉండాలి, మానిటరింగ్ అనేది మనకి ఆ యొక్క యాక్టివిటీస్ పైన ఉండాలి. ఎందుకంటే ద CPM హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ది ఏరియాస్ సో విచ్ ఆర్ క్రిటికల్ ఇన్ ది ప్రాజెక్ట్. ఏవైతే కొన్ని క్రిటికల్గా ఉంటాయో, కొన్ని పరిష్కరించలేనటువంటి వాటిని, కొన్ని ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, ప్రాబ్లమాటిక్ ఏరియాస్ కొన్ని ఉంటాయి. సో అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేయడానికి ఇక్కడ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో బై హ్యావింగ్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ అప్డేటింగ్ ది నెట్వర్క్ కంటిన్యూస్లీ. సో ఇక్కడ ఏంటంటే మనకి అప్ టు డేట్కి మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనేవి మనం గ్యాదర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఒక యాక్టివిటీ ఏ విధంగా పెర్ఫామ్ అవుతూ ఉంది, ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది దానిపైన మన రివ్యూస్ ద్వారా, ఒక ప్రోగ్రామ్స్ ద్వారా, రిపోర్ట్స్ ద్వారా, మనం పెర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ ద్వారా మనం అప్ టు డేట్ అనలైజ్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో తద్వారా ఆ యాక్టివిటీ పెర్ఫార్మెన్స్ ఎంతవరకు అనేది మనకు తెలుస్తుంది క్లియర్గా. సో కాబట్టి స్మూత్నింగ్గా మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఏ బెటర్ ఫినాన్షియల్ యాజ్ వెల్ యాజ్ technical control over the project is exercised. So arrow diagrams and time charts are used for making the periodic progress reports. సో మనకు ఓవరాల్గా ఆ టాస్క్ అనేది, ఆ ప్రాజెక్ట్ అనేది దానికి సంబంధించి డయాగ్రామ్స్లోను, అదేవిధంగా టైం చార్ట్స్లోను మనం మేక్అవుట్ చేసుకోవడం వల్ల వాటిని అప్ టు డేట్ మనం ఫాలో అవుతుంటాం. సో ఆ విధంగా మనం ఫాలో అవడం వల్ల ఆ ఉన్నటువంటి కార్యకలాపాలని అప్ టు డేట్గా మనం కంప్లీట్ చేసుకొని ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా కంప్లీట్ చేయడానికి మనకి వీ హ్యావ్ ఛాన్సెస్ ఆర్ దేర్. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ మనకేంటంటే ఇక్కడ దీనికి ఓవరాల్లీ ఈ యొక్క క్రిటికల్ పాత్ మెథడ్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్లీ ద క్రిటికల్ పాత్ మెథడ్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ ఈజ్ టు రిడ్యూస్ ది టైమ్ అండ్ కాస్ట్ ఇన్ ది ప్రాజెక్ట్. సో మనకి ప్రాజెక్ట్లో సమయాన్ని, అదేవిధంగా వ్యయాన్ని తగ్గించి వాటిని నియంత్రణ చేసేదానికి ఈ యొక్క మెథడ్ అనేది చాలా మనకి యూజబిలిటీలో ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మీకు క్లియర్గా వెల్ డిఫైన్గా ఒక స్ట్రక్చరల్ బేస్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.